ఈ కోల్కతా డాక్టర్ కేసుని ఇప్పుడు చివరికి సుప్రీంకోర్టు సుమోటోగా తీసుకునే స్థితి దాకా తీసుకెళ్ళాయి. సంఘటన జరిగిన తర్వాత నాకు విన్నప్పుడు మగ వ్యక్తి కింద నా మీద నాకే అసహ్యం వేసింది. నా జీవితంలో ఉన్న ఆడవాళ్ళందరూ గుర్తొచ్చింది. మన తల్లికి ఏమైనా జరిగితే మనం ఊరుకుంటామా? మన చెల్లికి ఏమైనా జరిగితే ఊరుకుంటామా? మరి మన తల్లికో మన చెల్లికో మన ఫ్రెండ్. భారతదేశంలో ప్రత్యేకమైన చట్టాలు ఉన్నాయి లేడీస్ కోసం. అసలు మహిళలకు ఎన్ని చట్టాలు ఉన్నాయనే విషయం వాళ్ళకే తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకవేళ వాళ్ళకి చట్టాలు తెలిసినా అవి ఎక్కడ అప్రోచ్ కావాలనే విషయం కూడా వాళ్ళకి తెలియదు. సార్ మహిళలు వదిలేం జర్నలిస్టులు మాకే తెలియదు. అదే అంటున్నారు, ఎవరికి అవగాహన చట్టాలు. ఫస్ట్ ఇప్పుడు నిర్భయ జరిగింది, చివరికి వాళ్ళకు ఉరిశిక్ష వేసేసి. దాని తర్వాత సెన్సేషనల్ కేసు మనకు దిశ జరిగింది, నిందితులు అనబడే వాళ్ళు అయితే చనిపోయారు. ఇప్పుడు వచ్చి అభయ అంటున్నాం దీన్ని మనం. ఇన్ని జరుగుతున్నప్పుడు సినిమాలో డైలాగ్ ఉంటుంది సార్, నాకు బాగా అతుకుపోయిన డైలాగ్. ఒరే ఆడవాళ్ళు బయటకు వచ్చి 100 ఏళ్ళు కూడా అవ్వట్లేదురా, మీరు ఇలా చేస్తే మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతారు ఆడజాతి. వైలెన్స్ అగైనిస్ట్ ఉమెన్ అయితే నా అభిప్రాయం ఏంటంటే మగోడే మారాలంటే. ఏ ఆడపిల్ల అయినా అర్ధరాత్రి పూట కానీ లేకపోతే ఒంటరి ఉన్నప్పుడు కానీ ఎక్కడైనా నిలబడ్డప్పుడు మన లాంటి మగవాళ్ళని చూస్తే వాళ్ళకు ఒక భరోసా రావాలి. ఇప్పుడు ఏంటి సార్ ఇంత మానవ మృగాల్లాగా మారే పరిస్థితి ఎందుకు వస్తుంది సార్? నేను చదువుకున్నప్పుడు బొమ్మరిల్లు అని చందమామని పెద్దబాల శిక్ష అని ఒకటి ఉంటుండే. రామాయణ పుస్తకాలు చదువుతుండే, భారతం చదువుతుండే, మంచి మంచి పుస్తకాలు చదువుతుండే. ఇప్పుడున్న తరానికి మొబైల్ ఫోన్స్. ఇప్పుడు నిర్భయ జరిగి ఇప్పటికి 15 సంవత్సరాలు అవుతుంది, అదే సంఘటన రిపీట్ అవుతుంది తప్ప. నేను ఆమెను కాపాడుతానుకున్నా అని చెప్పడానికి ఒక కోడ్ పెట్టుకోండి. ట్రైన్లో కానీ బస్సులో కానీ లేకపోతే ఎక్కడ ట్రావెల్ చేస్తుంటే వర్క్ ప్లేస్లో ఉంటే డియర్ కామ్రేడ్ అనే పదం వాడు. ఓకే, డియర్ కామ్రేడ్ అనే పదం వాడితే నిన్ను కాపాడటానికి నేను అని ఆపోజిట్ వ్యక్తి అర్థం చేసుకున్నప్పుడు ఓహో వీడు నన్ను రక్షిస్తానికి వచ్చిండు, సో వీని వల్ల నాకు ముప్పు లేదనే ఫీలింగ్ వాళ్ళకి వచ్చేస్తుంది. మీ చుట్టుపక్కల ప్రతి వ్యక్తికి, ప్రతి మగవాడు నేను మీకు రక్షణ ఉన్నా అని చెప్పి మీరు డీపీ పెట్టుకోండి. కలకత్తా కేసుకి మీకు న్యాయం జరిగినట్టే. కరెక్ట్. ఆడపిల్లలకు రక్షణ నేను ఉన్నా అని చెప్పి, నేను హీరోని అని చెప్పి పెట్టుకోమని చెప్పండి. మీకు దమ్ము ఉంటే మీకు కలకత్తా కేసు న్యాయం జరిగినట్టే. దమ్ము ఉంటే సార్ కనీసం 10% అన్న నీకు నువ్వు డీపీ పెట్టుకోగలిగితే 10% క్రైమ్ తగ్గుతుంది. నీ జీవితంలో ఎవరన్నా ఇబ్బంది ఇప్పటికైనా పెడుతుంటే పోయి వాళ్ళకి క్షమాపణ చెప్పిపోయి, నువ్వు ఏదైనా వేరే రకంగా చూసింటే పోయి వాళ్ళకి క్షమాపణ చెప్పిపోయి, నేను నిన్ను ఇట్లా చూసినా లేకపోతే నేను ఇట్లా అనుకున్నా కాబట్టి తప్పు అవుతుంది క్షమించు అని చెప్పి కాళ్ళ మీద పడిపోయి. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు బిఎస్ టాక్ షో. నేను మీ బుర్రా శ్రీనివాస్. నిర్భయ, దిశ లాంటి కేసులు కూడా ఈ మానవ మృగాల్ని ఏం చేయలేకపోతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. తాజాగా కోల్కతాలో జూనియర్ డాక్టర్పై జరిగిన అత్యాచారం, హత్య ఉదంతం ఎంత భయంకరంగా అంటే ఆల్మోస్ట్ దిశ కేసును పోలిన పరిస్థితి. దీనిపై దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలు వ్యక్తం అవుతున్నాయి. మనం నిజంగా మాట్లాడుకోవాలంటే ఎంతో నాగరికంగా ఉన్నత స్థితికి చేరుకున్నాం, సివిలైజ్డ్ సొసైటీలో ఉంటున్నాం, చదువుకుంటున్నాం. విద్యా వ్యవస్థ కానీ, చట్టాలు కానీ, పోలీసింగ్ వ్యవస్థ కానీ అన్నీ కూడా అద్భుతమైన ఒక స్టేజ్లో ఉన్నా కూడా ఇంకా ఇలాంటి సంఘటనలు, ఇంత అమానవీయమైన సంఘటనలు ఈ దేశంలో జరుగుతున్నాయంటే మనం ఎవరిని నిందించాలి, అసలు ఏం చేయాలి? ఒక రకంగా అంటే దుబాయ్ లాంటి దేశాల్లో తీసుకుంటే చిన్న దొంగతనం చేసినా నడి రోడ్డు మీద రాళ్ళతో కొట్టి చంపే పరిస్థితి. సో అలాంటి దారుణమైన చట్టాలు మన దేశంలోకి తీసుకురమ్మని నేను అనడం లేదు, కానీ ప్రజల్లో ఉన్న ఆవేశాలు చూస్తుంటే ప్రజలు కోరుకుంటుంది మాత్రం అదే, చంపేయండి వాడిని, ముందు వాడిని ఉరితీసేయండి అనే పరిస్థితి. మరి సరే, చట్టాన్ని చేతిలోకి తీసుకోవడం అనేది తప్పు, ఇది సొసైటీకి మంచిది కాదు. కాకపోతే ఏం చేయాలి మరి అనే విషయాలు చర్చించడానికి ఇవాళ అడ్వకేట్ నాగేశ్వరరావు గారు మన స్టూడియోలో ఉన్నారు. తనని అడిగి తెలుసుకుందాం, ఎందుకంటే తను అనేక విషయాల మీద అద్భుతమైన ప్రజ్ఞ, అభినివేశం ఉన్న వ్యక్తి. సార్ నమస్తే. ఈ కోల్కతా డాక్టర్ కేసుని ఇప్పుడు రకరకాల అనుమానాలు, డౌట్లు, మ్యానిపులేషన్లు ఇట్లాంటివన్నీ చేసి చివరికి సుప్రీంకోర్టు సుమోటోగా తీసుకునే స్థితి దాకా తీసుకెళ్ళాయి. దీన్ని ఎట్లా చూడాలి అసలు? ఇప్పుడు సుప్రీంకోర్టు సుమోటోగా తీసుకోవడం అనేది ఒక మంచి పరిమాణం ఈ కేసులో అయితే. ఎందుకు అంటే ఎక్కడైతే దర్యాప్తు సంస్థలు ఫెయిల్ అయినాయో, తర్వాత ఎక్కడైతే అకౌంటబిలిటీ లేదో, అంటే ఒక జవాబుదారీతనం లేదో, అప్పుడు కోర్టులన్నిటికీ తప్పకుండా ఎంటర్ అవుతాయి. సో ఈ విషయంలో ప్రధానంగా మనకేందంటే చాలా అనుమానాలు, తర్వాత ఇన్వెస్టిగేషన్ చక్కగా జరగటం లేదని, తర్వాత రాష్ట్ర ప్రభుత్వమే సిబిఐకి వేయడం, సిబిఐ నుంచి కూడా కొద్దిగా రకరకాల ఇష్యూలు రావటం వల్ల
సరైన ఇన్ఫర్మేషన్ అనేది ఎక్కడ పాస్ కావటం లేదు. డే 1 నుంచి సంఘటన జరిగిన దగ్గర నుంచి ఇప్పటి వరకు కావటం లేదు కాబట్టి, ఈ ప్రజలకున్న డౌట్స్‌ని గానీ, దాని ఇన్వెస్టిగేషన్ ప్రోగ్రెస్‌ని గానీ, తర్వాత ఏం జరుగుతుంది అనేది ఖచ్చితంగా తెలుసుకోవాలంటే సుప్రీం కోర్టు సుమోటోగా స్వీకరించడం అనేది మంచి పరిణామం అది. మన వైద్యో నారాయణో హరి అంటాం. అలాంటి డాక్టర్లకు కూడా రక్షణ లేని పరిస్థితులలో పనిచేస్తున్నారు. 48 గంటలు, 60 గంటలు కంటిన్యూయస్‌గా అంటే పర్సనల్ జీవితాన్ని అన్నిటిని పోగొట్టుకొని మరీ వాళ్ళు ఇంత సేవ చేస్తున్నారే, వీళ్ళకు ఏం రక్షణ ఇట్లాంటిది ఉండదా? అంటే ఇది మౌలికమైన ప్రశ్న. భారతదేశంలో ప్రత్యేకమైన చట్టాలున్నాయి లేడీస్ కోసం. ప్రత్యేకమైన చట్టాలు మనకు సెక్సువల్ హరాస్మెంట్ వర్క్ ప్లేస్ అని ఉంది మనకు. వాళ్ళకు ప్రత్యేకమైన చట్టాలున్నాయి. ఆ చట్టాల అమలులో లోపాలున్నాయి. ఎందుకంటే ఈ భారతదేశంలో ఇప్పటివరకు నేను అందరికీ ఘంటాపథంగా చెప్పగలిగేది ఏందంటే, అసలు మహిళలకు ఎన్ని చట్టాలున్నాయనే విషయం వాళ్ళకే తెలవదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇప్పుడు దాని తర్వాత ఒకవేళ వాళ్ళకి చట్టాలు తెలిసినా అవి ఎక్కడ అప్రోచ్ కావాలనే విషయం కూడా వాళ్ళకి తెలవదు. తర్వాత మహిళల మీద ఏదైనా దాడి జరిగినప్పుడు గానీ, లేకపోతే మహిళలకు ఇబ్బంది కలిగినప్పుడు గానీ, అరెస్ట్ చేసి, ఇన్వెస్టిగేషన్ చేసి, ట్రయల్ చేసిన తర్వాత వాళ్ళకి పడే శిక్షల మీద అవగాహన లేదు. ఇప్పుడు ఎన్నో రోజుకు కొన్ని వందల మందికి శిక్షలు పడుతున్నాయి కోర్టులలో. ఆ శిక్షలు పడ్డది ఎక్కడ తెలుస్తుంది జనాలకు? అన్లెస్ అంటే ఒక నిర్భయ లాంటి కేసో, ఒక దిశ లాంటి కేసో, లేకపోతే ఇలాంటి కేసుల మీద శిక్షలు పడ్డప్పుడు మాత్రమే ఆ 1 డేనో 2 డేసో చర్చించేసుకుంటున్నారు తప్ప, రెగ్యులర్‌గా మన నిత్య జీవితంలో, మన ఇంటి పక్కనో, మన సమాజంలోనో, మన కాలనీలనో, మన సిటీల్లో జరిగే విషయాల మీద గానీ, వాటికి పడే శిక్షల మీద గానీ, అసలు ఎక్కడనేది చర్చ జరుగుతుందా అనేది ఒక పాయింట్ దానికి. ఎక్కడ జరగదు కూడా. ఇప్పుడు అందరికి అదే ఘంటాపథంగా ఏం చెప్తున్నా ఏంటంటే, మనకు డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ అని ఒకటి ఉంది. ఏ గృహంలోనైనా ఒక ఆడపిల్లకు ఇతర కుటుంబ సభ్యుల ద్వారా ఇబ్బంది కలిగినప్పుడు దాంట్లో కొన్ని వందల ప్రొవిజన్స్ ఉన్నాయి దాంట్లో. ఆడపిల్ల సంరక్షణ కోసము, వాళ్ళ ఎదుగుదల కోసము, వాళ్ళ అభివృద్ధి కోసం కావచ్చు, వాళ్ళ స్వేచ్ఛ కోసం కావచ్చు, కొన్ని వందల సెక్షన్స్ ఉన్నాయి దాంట్లో. వందల ప్రొవిజన్స్ ఉన్నాయి దాంట్లో. కానీ ఇప్పటికీ అటువంటి గృహహింస చట్టం ఉందనే విషయము చాలా మందికి తెలియదు. తెలిసిన వాళ్ళేమో తెలిసినా కూడా అది ఎక్కడ అప్లై చేసుకోవాలో కూడా తెలియదు వాళ్ళకి. ఓకే. ప్రతి డిస్ట్రిక్ట్ ఒక ప్రొటెక్షన్ ఆఫీసర్ ఉండాలా. ఆ ప్రొటెక్షన్ ఆఫీసరు 24 అవర్స్ అవైలబుల్ ఉండాలా. ఏ మహిళకు కష్టం వచ్చినా వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఇమ్మీడియట్లీ ఆరోగ్యపరమైన ఉంటే మెడికల్ ఫెసిలిటీ కానీ, లేదా ఫైనాన్షియల్ అసిస్టెన్స్ కానీ, ఇవన్నీ వాళ్ళు ఇమ్మీడియట్లీ చేయాలా సహాయం. కానీ ఇప్పుడు ఒకటి ఎంతమంది మహిళలకు తెలుసు, ఒక డిస్ట్రిక్ట్ ప్రొటెక్షన్ ఆఫీసర్ అనేది ప్రతి డిస్ట్రిక్ట్ ఉంటారు. నాకు ఏదైనా కష్టం వస్తే, నా ఇంటి కుటుంబ సభ్యుల ద్వారా ఏమైనా కష్టం వస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళి అప్లై చేసుకోవాలని ఎంతమంది మహిళలకు తెలుసు? సార్ మహిళలు వదిలేండి, జర్నలిస్టులు మాకే తెలియదు. అదే అంటున్నాను నేను. ఎవరికి అవగాహన అదే చట్టాల మీద ఎవరికి అవగాహన లేకపోవడం అనేదే మనకి ఇప్పుడు వచ్చిన ఇబ్బంది. దాని మీద ప్రభుత్వాలు కానీ, లేకపోతే ఇంకా చదువుకున్న మాలాంటి వ్యక్తులు కానీ చట్టాల మీద అవగాహన కల్పిస్తేనే వాళ్ళకున్న ఫెసిలిటీస్ అర్థమవుతాయి. ఎలాగైనా ఇప్పుడు ఆ కోల్కతా కేసులో నిందితుని చంపేయాలి అనే ఒక ఆగ్రహావేశాలు సోషల్ మీడియాలో మనం చూస్తున్నాం. గతంలో ఒకసారి మన కేసీఆర్ గారు కూడా దానికి అనుకూలంగా చేశారు కొంత. సో అట్లాంటి పరిస్థితి మమతా బెనర్జీ చేయలేదా, చేయకూడదా? ఇప్పుడు జనరల్గా అయితే చట్టాలని మన చేతుల్లోకి తీసుకోవడం అనేది అయితే తప్పదు ఎప్పుడు కూడా. ఇప్పుడు గత కేసీఆర్ ప్రభుత్వంలో జరిగిన ఈ విషయం ఏదైతే ఉందో, అది పోలీసు వాళ్ళు చెప్పేది ఏంటి అంటే, పారిపోతున్న క్రమంలో మేము చంపేసాం అనేది వాళ్ళ వర్షన్. చిన్నప్పటి నుంచి వింటున్నాం. ఇప్పుడు మనకు కొన్ని తెలిసినా కూడా మనం తెలనట్టే ఉండాలా. అవును. ఓకే, అంటే మిమ్మల్ని లాయర్ గా స్పందించమనట్లా ఒక మనిషి వ్యక్తిగానే స్పందిస్తున్నా. నేను వ్యక్తిగానే స్పందించేది ఏంది అంటే, ఇప్పుడు కొద్దిసేపు మనం ఓపెన్ గా మాట్లాడితే, ఈ జనాలకి ఒప్పుకుంటే ఓపెన్ గా మాట్లాడితే, ఫస్ట్ ఇప్పుడు నిర్భయ జరిగింది, దేశం మొత్తం అల్లాడిపోయింది. 10 సంవత్సరాలు 12 సంవత్సరాలు నానా రకాలుగా కొట్లాడి చివరికి వాళ్ళకు ఉరిశిక్ష వేసేసినాం. దాని తర్వాత సెన్సేషనల్ కేసు మనకు దిశ జరిగింది. సరే, దిశలో అది ఇన్స్టెంట్ జస్టిస్ అందామా, లేకపోతే కాకతీయంగా జరిగింది అందామా, అది కోర్టులో ఉన్న అంశం కాబట్టి ద కోర్ట్ విల్ డిసైడ్. సో అక్కడైతే ఎవరైతే నిందితులు అనబడే వాళ్ళు అయితే చనిపోయారు. దాని తర్వాత మనకి ఇప్పుడు వచ్చి అభయ అంటున్నాం దీన్ని మనం. ఇన్ని జరుగుతున్నప్పుడు దీన్ని అరగట్టగలిగే శక్తి లేదా అనేది ఒక క్వశ్చన్ ఫస్ట్. ఎగ్జాక్ట్లీ సార్. ఇప్పుడు సొసైటీ అదే అడుగుతుంది. సొసైటీ అడుగుతుంది కదా. మరి ఏదైతే ఈ సోకాల్డ్ సొసైటీ ఉందో, ఈ సంఘటన జరిగిన తర్వాత నాకు విన్నప్పుడు ఫస్ట్ ఒక మగ వ్యక్తి కింద నా మీద నాకే అసహ్యం వేసింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా మీద నాకే అసహ్యం వేసింది. ఎందుకు వేసింది అంటే, నాకు ఆ సంఘటన జరిగిన తర్వాత ఒకసారి నా జీవితంలో ఉన్న ఆడవాళ్ళందరూ గుర్తొచ్చింది. ఇప్పుడు సపోజ్ నేను చెప్తా, మనం మగవాళ్ళం కదా, మరి మన తల్లికో, మన చెల్లికో, మన ఫ్రెండ్కో జరిగితే మామూలు ఎవరైనా చూస్తేనే మనం భరించలేము. మరి మన తల్లికి ప్రొటెక్షన్ ఇస్తాం, మన చెల్లికి ప్రొటెక్షన్ ఇస్తాం, మనకు ఫ్రెండ్ తెలిస్తే ఫ్రెండ్కి ప్రొటెక్షన్ ఇస్తాం, మనకు భార్య ఉంటే భార్యకి ప్రొటెక్షన్ ఇస్తాం. మరి సమాజంలో ఇంకో ఆడపిల్ల కూడా ఇట్లాంటి వ్యక్తే కదా, దాన్ని మనం ఎందుకు ప్రొటెక్షన్ ఇవ్వలేకపోతున్నాం? ఇంకో ఇంటి తల్లి, ఇంకో ఇంటి చెల్లే కదా, ఎవరో ఒకలే కదా. దాని మీద మనం ఎందుకు అవగాహన తెచ్చుకోలేకపోతున్నాం? ఎందుకు ఎడ్యుకేషన్ చేయలేకపోతున్నాం మనం జనాలని?
మన ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులకు మనం ఎందుకు చెప్పలేకపోతున్నాం? వాళ్ళతో ఎందుకు డిస్కస్ చేయలేకపోతున్నాం? ఇప్పుడు నేను ఇద్దరు కొడుకులకు తండ్రిని నేను. నాకు బాధ అనిపించింది చానా. మనం హీరోలం అంటే ఏంది? ఆపదలో ఉన్నోళ్ళని కాపాడుకోవడం కదా! హీరోయిజం ఆ! గదా! నీ సెన్సెస్ ఎప్పుడు పనిచేస్తున్నాయి? దేశవ్యాప్తంగా ఇప్పుడున్న మన టెక్నాలజీకి గావచ్చు, ఇప్పుడున్న మన అవసరాలకు గావచ్చు, ఆడపిల్లలు రాత్రనక, పగలనక వాళ్ళు పని జేస్తున్నారు, ట్రావెలింగ్ జేస్తున్నారు, మీడియా రంగాలలో ఉన్నారు, కవరేజ్‌కెళ్ళాలా, హాస్పిటల్స్ ఎళ్ళాలా, నర్సులుంటారు. కొన్ని వందల మంది అమ్మాయిలు రాత్రనక, పగలనక ట్రైన్స్‌లో గాని, క్యాబులలో గాని, ఆటోలలో గాని, నడుచుకుంటా గాని పోతున్నప్పుడు నీకు తారసపడ్డప్పుడు నువ్వొక ప్రొటెక్టర్‌గా ఉండాలి గదా! ఒక ఆడపిల్ల ఒక బస్ స్టాప్‌లో అర్ధరాత్రి పూట ఒంటరిగా నిలబడ్డప్పుడు నువ్వు ఒక ప్రొటెక్టర్‌గా ఉండాలి గదా! నువ్వు ప్రొటెక్టర్‌గా ఉండకుండా ఆ ఆడపిల్లని నువ్వు ఈ ఈవ్ టీజింగ్ జేయటమో, లేకపోతే అసభ్యకరమైన చర్యలు జేయటమో, లేకపోతే ఇంకేదైనా చేయడానికి ప్రయత్నించడం ఎంత తప్పది? ఒక సినిమాలో డైలాగ్ ఉంటది సార్. నాకు బాగా అతుక్కుపోయిన డైలాగ్. ఒరేయ్! ఆడవాళ్ళు బయటికొచ్చి 100 ఏళ్ళు గూడా అవ్వట్లేదురా! మీరిలా జేస్తే మళ్ళీ వెనక్కెళ్ళిపోతారురా ఆడజాతి మళ్ళీ అనాగరిక స్టేజ్ అంటే వెనకాల పడేసి సతీ సహగమనం ఆ స్టేజ్‌కెళ్ళిపోతుందిరా. 100% అది 100% అని చెప్తున్నా నేను. ఏ ఆడపిల్ల అయినా అర్ధరాత్రి పూట గాని, లేకపోతే ఒంటరిగున్నప్పుడు గాని, ఎక్కడైనా నిలబడ్డప్పుడు మనలాంటి మగవాళ్ళని చూస్తే వాళ్ళకొక భరోసా రావాలా. ఒక యెస్. ధైర్యం రావాలా. కరెక్ట్. అరే! ఒక నేను సెక్యూర్ ప్లేస్‌లో ఉన్నానని వాళ్ళకి అనిపివాలా. దాన్ని కల్పించాల్సిన బాధ్యత ఎవరికుంది? సమాజంలో ఉన్న మన మన మొగోళ్ళకే గదా! మగవాళ్ళకి ఎగ్జాక్ట్‌లీ. మానవ మృగాల్లాగా మారే పరిస్థితి ఎందుకొస్తుంది సార్? దీంట్లో ఒక ప్రముఖ రాజకీయ నాయకుడి కొడుకు ప్రమేయం ఉందంటున్నారు. ఇదొక గ్యాంగ్ రేప్ అంటున్నారు. ఎవడో ఒక పిచ్చోడిని బలి పశువు చేసే ప్రయత్నం జరుగుతుంది. పోలీస్ ఇన్ఫార్మర్ సంజయ్ రాయ్ సంథింగ్. వాడినేదో బలి పశువు చేసే ప్రయత్నం చేస్తున్నారు. వాడు సైకో అని, పిచ్చోడని ప్రూవ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అసలు ఓవరాల్‌గా ఈ కేసులో ఏం జరుగుతుంది సార్ మీ అంచనా? ఇప్పుడు ఆ కేసు మీదైతే మనకు ఏదైనా గూడా మీడియా కథనాల వల్లనే మనం కేసుని వింటున్నాం తప్ప, మనం దానికి సంబంధించిన డాక్యుమెంటరీ గాని, దానికి సంబంధించి ఏది గాని ఎందుకంటే అది ఇప్పుడు హై సెన్సిటివ్ కేస్ గాబట్టి, అంత జనరల్‌గా డాక్యుమెంట్స్‌ని గాని, లేకపోతే ఇతర విషయాలను గూడా యాక్సెస్ చేయనివ్వరు. ఎందుకంటే అది కొద్దిగా సెన్సేషనల్ కేసు. ఎప్పుడైనా గూడా మన మీడియా గూడా ప్రధాన పాత్ర ఏంది అంటే, ఒక సంఘటన జరిగినప్పుడు, ఇప్పుడు ఆ సంఘటన జరిగిన తర్వాత కొన్ని వందల వీడియోలు గాని, దానికి సంబంధించి దాన్ని డిస్క్రైబ్ చేస్తూనో, లేకపోతే ఏదో జరిగిందనో ఇస్తున్నారు తప్ప, దాని సొల్యూషన్ గురించి ఎవరు మాట్లాడతం లేరు. ఒక్క ఇంటర్వ్యూ లేదు దాని సొల్యూషన్ గురించి. లేదండి. నేషనల్ మీడియా గాని, లోకల్ మీడియా గాని, ఏ మీడియా అయినా సరే దాంట్లో ఉన్న సెన్సేషనల్ విషయాల్ని క్యాచ్ చేసుకోవడానికో, లేతే దాంట్లో ఉన్న సెన్సేషనల్ విషయాల్ని చెప్పడానికో చేస్తున్నారు గానీ, మరి ఇదే మీడియా మరి దానికి సొల్యూషన్ కనిపెట్టాలా? లేకపోతే ఇట్లాంటి సంఘటనలు జరగకుండా మనం ఎట్లా నివారించాలా? ప్రతి ఇంట్లో ఒక ఆడపిల్ల ఉంటది గదా! మరి ఆడపిల్లకు మనం రక్షణ ఇవ్వాలా? మనం చదువుకున్న వ్యక్తులం గదా! మనం ఇంత టెక్నాలజీ పెరిగింది. ఇంత చదువుకున్నాము. ఎక్కడికో ఎళ్ళిపోతున్నాము. ఒక ఆడపిల్లకు రక్షణ ఇవ్వలేమా ఈ దేశంలో? ప్రధానంగా నేను చెప్పగలిగేది ఏంది అంటే, ప్రతి మగవాడు, ప్రతి మగవాడు వాళ్ళ జీవితంలో ఆడది లేకుండా బతకడం అనేది కష్టం. ఎందుకంటే మన పుట్టుక కానుంచి పుట్టుక నుంచి మన కనే చావు వరకు వాళ్ళ తోడు మనకు ఉండాల్సిందే. ఏదో ఒక రూపంలో. నువ్వు పెళ్లి చేసుకోలేదంటే నీకు అక్కనో, చెల్లెనో, ఎవరో తల్లినో, పిన్నో, గిన్నో ఎవరో ఒకళ్ళు జీవితంలో ఉండిపోతారు గదా! మరి నీ ఇంటి ఆడవాళ్ళని నువ్వు అంత ప్రొటెక్టివ్‌గా చూసుకున్నప్పుడు, మరి నువ్వు బయట ఆడవాళ్ళని చూడ ఎందుకు చూడలేకపోతున్నావు? అది ఎవరి మన ఆలోచనలో తప్పుందని చెప్తా నేను. మనిషిలో ఒక మెకాలే ఎడ్యుకేషన్ సిస్టమ్‌ని మన మనిషిని ఒక రోబోలాగా తయారు చేయడానికి వాడుతున్నారు తప్ప, ప్రతి మనిషిలో సాటి మనిషిని ప్రేమించాలి, గౌరవించాలి. ఒక మానవత్వం, ఒక ప్రేమ, ఒక కుటుంబ విలువలు ఇట్లాంటి ఎడ్యుకేషన్ ఎందుకుండదు సార్? ఇది ఎక్కడ నేర్చుకోవాలి? ఇది ఎవరు చెప్పాలి? చిన్నప్పటి నుంచి పిల్లలకు మనము చదువుల గురించి, వాటి ర్యాంకింగ్స్ గురించి, వాటిలో ఉన్న కెరియర్ గురించి మనం చెప్తున్నాం. ఇప్పుడు మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే నేను చదువుకున్నప్పుడు నాకు చందమామ పుస్తకాలని ఉంటుండే. బొమ్మరిల్లని, చందమామని మంచి మంచి కథలు చెప్పే పుస్తకాలు, పెద్ద బాల శిక్ష అని ఒకటి ఉంటుండే. తర్వాత మనకప్పుడు రామాయణ పుస్తకాలు చదువుతుండే, భారతం చదువుతుండే, మంచి మంచి పుస్తకాలు చదువుతుండే అప్పుడు. ఇప్పుడున్న తరానికి మొబైల్ ఫోన్సు, గేమింగ్ తప్ప వాళ్ళకు మానవత్వ విలువలు నేర్పగలిగే ఇన్‌స్టిట్యూషన్ ఏముంది? పాఠశాల గూడా ఆ పాత్ర పోషించట్లేదు. ఏ ఇన్‌స్టిట్యూట్ అయినా సరే, మావోడు పలానా ఫస్ట్ ర్యాంక్ సాధించిండు అని చెప్పుకుంటున్నారు తప్ప, మరి ఒక వ్యక్తిగా సమాజంలో ఒక బలమీయమైన శక్తిగా తయారు చేసినామని ఎవరైనా చెప్పుకోగలిగే దమ్ముందా? ఎవరికైనా దమ్ముందా? లేదు. మా అంటే వాడు నువ్వు మంచి ఎవరి మానవత్వ విలువలున్న వాడు. ఉన్నవాడు అని చెప్పుకోగలిగే దమ్ముందా అంటున్నా నేను. నువ్వు ఏమైనా నాకు ఫస్ట్ ర్యాంక్ వచ్చింది, సెకండ్ ర్యాంక్ వచ్చింది, థర్డ్ ర్యాంక్ వచ్చింది అని చెప్పి ఒక ప్రెషర్‌లో పెట్టి మీరందరూ చదివిపిస్తున్నారు గానీ, ఒక మానవత్వ విలువలను ఒక మంచి మనిషి కింద నేను తీర్చిదిద్దగలిగినా అని చెప్పి ఒక్క విద్యా సంస్థని చెప్పండి చూద్దాం మనం. వీడికి దయ ఉంది, వీడికి మానవత్వం ఉంది, వీడు ధైర్యం ఉంది, మంచోడు, కాపాడుకునే ధైర్యం శక్తి ఉంది. ఉంది. ఏం లేవు ఇవి. ఏమీ లేవు.
వాడిని ఏమైనా ధైర్యవంతుడు నువ్వు తయారు ఏం చేయరు. చదువుతున్నావు, నువ్వు ఎంత బట్టి పట్టినావు, ఏం చదువుతున్నావు, నీకు ఎంత ర్యాంక్ వచ్చింది, నీకు ఏ కంపెనీలో జీతం వస్తుంది, ఇవే కదా. ఫ్యాక్టరీలే సార్, ఆల్మోస్ట్ ఫ్యాక్టరీలు. మరి మనిషి ఆలోచించే విధానం పడిపోయింది. ఇప్పుడు ఒకప్పుడు మనం నోటి మీద లెక్కలు చెప్తుండే, ఎంత పెద్ద లెక్క అయినా సరే ఫోన్ మనం నెంబర్లు కూడా ఒక 100 గుర్తుంటాయి మనకి. గుర్తుపెట్టుకొని ఉంటుండే. మనం ఎంత పెద్ద లెక్క చెప్పినా అప్పుడు క్యాల్కులేటర్ జేబుల్లో పెన్నులు లేనప్పుడు అవును. మనం ఒక్క నిమిషంలో వాడు ఎంత పెద్ద లెక్క చెప్పినా నోటి మీద చెప్తుండే, బ్రెయిన్ పని చేస్తుండే. ఇప్పుడు నాకేదో నువ్వు చిన్న లెక్క చెప్పు, నేను ఫోన్ తీసుకొని క్యాల్కులేటర్ వాడుతున్నా. ఫోన్ తీసుకొని క్యాల్కులేటర్ వాడుతున్నా. తప్పదు, ఎందుకంటే అవకాశం బ్రెయిన్ ఉంది కదా. ఫంక్షనింగ్ ఎందుకు దాన్ని వాడాలి? ఆగిపోయింది. అవును. సమస్య వచ్చినప్పుడు ఇంత సోషల్ మీడియాలో దాన్ని వైరల్ చేస్తున్నారు తప్ప, మరి ఇంతమంది కూర్చొని మరి దానికి సంబంధించి నేను నిలబడతా, లేకపోతే దీనికి బాధ్యత వహించి ఇంకోసారి నా 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 ప్రమిసెస్లో కానీ, నా చుట్టుపక్కల కానీ, నా సమాజంలో కానీ నేను ఈ అన్యాయం జరగకుండా, అంటే ఎవరు ఎదుటి వ్యక్తులు తప్పు చేయకుండా, నేను ఆడపిల్లలకి ఎగెనిస్ట్ ఏం జరగకుండా నేను కాపాడుతా అని ఒక్కరన్నా ప్రశ్నించుకుంటున్నారా? నువ్వు సోషల్ మీడియాలో పడి కామెంట్లు పెడతారు, సోషల్ మీడియాలో పడి అది చేస్తారు, రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేస్తారు. కానీ ఇప్పుడు నిర్భయ జరిగి ఇప్పటికి 15 సంవత్సరాలు అవుతుంది, అదే సంఘటన రిపీట్ అవుతుంది తప్ప మరి ఎక్కడ ఆపగలుగుతారా? ఎక్కడ ఆడపిల్లని ఈటీజీ చేస్తుంటే కూడా పక్కన వాళ్ళు కామించుకుంటారు ఈ మధ్యన. అదొక హీరోయిజం లాగా. వాడు ఈ రోజు లెక్క ఫీల్ అవుతాడు, వీడేమో నాకు ఎందుకు వచ్చిందో, వాడితో వీడితో పోతే మళ్ళీ వీడేమంటాడు అని చెప్పి వీడు పట్టించుకోకుండా తిరుగుతున్నాడు. ఇంకో వీడికి బోల్డని పనులే, మళ్ళీ పనులు ఉంటాయి, రేపు ఆ, కేసు అయితే ఎడ తిరగాలని ఎవడు చెప్పి తిరుగుతున్నారు. తిరగాలి? ఇంతమంది ఆడపిల్లలు రాత్రిపూట, రాత్రనక పగలనక కుటుంబాల కోసం కావచ్చు, వాళ్ళ బతుకు తెరువు కోసం కావచ్చు, మనం ట్రావెల్ చేసే టైంలో ఇంతమంది ఆడపిల్లలు కనిపిస్తుంటే వాళ్ళని కాపాడుకోని, వాళ్ళని ఇంటి దగ్గర దించవలసిన బాధ్యత మనకు లేదా అంటున్నా. అంటే నీ చెల్లెనైతే రాత్రి ఇంటి పూట దించి వస్తావు, నీ గర్ల్ ఫ్రెండ్ అయితే రాత్రి ఎంత గంట సేపు అయినా వెయిట్ చేసి నీ హాస్టల్లోనో లేకపోతే వాళ్ళ ఇంటికన్నో క్షేమంగా దించొస్తావు, గంటలు గంటలు వెయిట్ చేస్తావు. నువ్వు దారిలో పోతుంటే ఒక ఆడపిల్లకి ఒక భరోసా ఇచ్చి వాళ్ళ ఇంటికాడ దించే శక్తి మీకు లేదా? మీ థాట్ ప్రాసెస్ నిజంగా అద్భుతం. కాదు, ఒక ఆడపిల్ల అర్ధరాత్రి పూట ఒక బస్సులో పోతుంటుంది, లేకపోతే ట్రైన్లో పోతుంటుంది, లేకపోతే ఒక బస్ స్టాప్లో నిలబడి ఉంటుంది, ఒక వర్క్ ప్లేస్ నిలబడి ఉంటుంది. ఒక మొగని చూడగానే భయపడుతుంది ఫస్ట్. నేను ఎంత మంచినైనా, మరి నేను ఎంత మంచినైనా నీకు అనిపించినప్పుడు మరి నేను ఆమెను కాపాడుతా అనుకున్నా అని చెప్పడానికి ఒక కోడ్ పెట్టుకోండి. నేనైతే మా ఒక సంఘటనలో చెప్పిన, ఎక్కడన్నా ఆడపిల్ల రాత్రిపూట ట్రైన్లో కానీ బస్సులో కానీ లేకపోతే ఎక్కడన్నా ట్రావెల్ చేస్తుంటే వర్క్ ప్లేస్లో ఉంటే నిన్ను చూసి భయపడకుండా డియర్ కామ్రేడ్ అనే పదం వాడు. డియర్ కామ్రేడ్ అనే పదం వాడితే నిన్ను కాపాడడానికి నువ్వు అని ఆపోజిట్ వ్యక్తి అర్థం చేసుకున్నప్పుడు ఆడపిల్ల ఏం చేస్తాడంటే, ఓ డియర్ కామ్రేడ్ అని నేను చీకట్లు అన్నాను అనుకో, ఓహో వీడు నన్ను రక్షిస్తానికి వచ్చిండు, సో వీని వల్ల నాకు ముప్పు లేదనే ఫీలింగ్ వాళ్ళకి వచ్చేస్తుంది. ఓహో నా పక్కన ఒక తోడు ఉండని ఫీలింగ్ వచ్చేస్తుంది. నువ్వు కమ్యూనికేషన్ చేయలేవు కదా. ఇప్పుడు ఒక ఆడపిల్లని పట్టుకొని పేరు అడిగినావు అనుకో, భయపడతారు వాళ్ళు, ఇంకా భయపడతారు వాళ్ళు. ఇంతమంది ఉన్నారు, ఒక్కడన్నా ఒక డీపీ కనీసం నేను నా సమాజంలో నా జీవితంలో ఉన్న ఆడపిల్లని నేను కాపాడగలుగుతాను ఒక్కడన్నా ఒక డీపీ పెట్టుకుంటున్నాడా? దేశంలో జరిగిన సమాజ అన్యాయం మీద నువ్వు అరుస్తున్నావు కదా, మొగోనిగా మన బాధ్యత ఏముంది? మొగోడే మురుగాడు కదా. మరి అదే అంటున్నా, మనం చేంజ్ కావాల్సింది మనం కదా. మనం మొగోళ్ళం, మనం చేంజ్ కావాల్సింది పోయి. మీరు చెప్పేది ఎట్లుంది తెలుసా సార్, సింహాన్ని మీరు చక్కగా గడ్డి తినమని అడుగుతున్నారు మీరు సింపుల్ గా. ఇది సాధ్యమయ్యే పనేనా? ఎందుకు సాధ్యం కాదు అంటున్నా, అది నేను అడిగేది. ఎందుకు సాధ్యం కాదు అంటున్నా నేను. అంటే నువ్వు సాధ్యం కాదని చెప్పేసి కనిపించిన అమ్మాయినల్లా ప్రేమించి వేధించి లేకపోతే అసహాయంగా ఉన్న మహిళని నువ్వు ఇబ్బంది పెట్టి నువ్వు హీరో అయిదాం అనుకుంటున్నావా? నువ్వు హీరోవే 4 గోడల మధ్యలోనే, బయటకు వస్తే సమాజం నేను పిచ్చుకోటు కొడుతుంది. దీనికి మౌలికమైన మార్పు ఎలా రావాలో చెప్పండి సార్, మీరైనా చెప్పండి. అంటే 100 ఏళ్ళ స్వాతంత్రమైన ఇన్ని వేల సంవత్సరాల నాగరికత కూడా దీన్ని ఏం అరికట్టలేకపోయింది. ఎంత పరిణామక్రమం ఇంత జరిగినా కూడా అరికట్టలేకపోయింది. ఏంటి, ఎట్లా చేయాలి? అరికట్టడానికి కుటుంబం నుంచే స్టార్ట్ కావాలని చెప్తాను ఎప్పుడైనా కూడా. రైట్. ప్రతి కుటుంబంలో కావచ్చు, లేకపోతే జనరల్ కుటుంబాలలో కావచ్చు, వాళ్ళకు మానవతా విలువలు అనేటి మనకు ఈ చదువుల కంటే ఎక్కువ, ఓకే, ఈ చదువుల కంటే ఎక్కువ, లేదంటే ఈ ర్యాంకింగ్స్ కానీ ఈ జీతాల కంటే ఎక్కువ దాని వెనక పెద్ద జీవితం ఉంటుంది, ఒక భరోసా ఉంటుంది, ఒక నమ్మకం ఉంటుంది. ఇంతమంది యూత్ ఉన్నారు కదా, ఎవ్వరికి దేశంలో ఓపిక లేదు. మీరు స్పెషలిస్ట్ కాబట్టి ఒక విషయం చెప్తాను. మొన్న 3 నిమిషాలకే విడాకులు తీసుకున్నట్ట. 3 నిమిషాలు, పెళ్ళైన 3 నిమిషాలకు విడాకులు. ఎక్కడది? మన యుఏఈలో. అంటే అక్కడ పెళ్ళైన 3 నిమిషాలకి విడాకులు తీసుకున్నట్టే, దాంట్లో వాడు పెళ్ళైన 3వ నిమిషం భార్యను తిట్టిన వారి. అదే ఆమె తట్టుకొని పట్టుకొని వాడు ఏదో ఎడిదానా నీకు తెలియలేదా అన్నాడు కదా, వెంటనే విడాకు. పడిపోవడం అనేది మనమే తెలిసి పడతాం, తెలవక పడతాం, చూసుకోకుండా పడతాం, కాలుజారి పడతాం. ఇన్ని జరుగుతాయి. పడ్డప్పుడు ఆడపిల్ల ఏం కోరుకున్నది అంటే, అరే పడ్డవా ఆగు జర నువ్వు, అరే ఏమైందా అని అడగాలి కదా.
వాడు ఇమీడియట్లీ తెలియదేందా పడ్డవా అంటే కథ మరి ఏ ఆడపిల్లకైనా ఆత్మవిశ్వాసం దెబ్బతింటది కాబట్టి వెంటనే మ్యారేజ్ సంతకం పెట్టింది, మళ్ళీ బ్యాక్ వచ్చి మళ్ళీ సంతకం విడాకులకు సంతకం పెట్టింది. తప్పేంటంటే ఆడపిల్లలు ఎప్పుడు కూడా వాళ్ళు సేఫ్టీ, సెక్యూరిటీ, డెవలప్మెంట్ కోరుకుంటారు. అవును అవును ఆ 3 ఇవ్వగలిగిన దగ్గరనే వాళ్ళు మంచిగా ఉండగలుగుతారు. ఇంత పెద్ద సమాజంలో, ఇంత పెద్ద భారతదేశంలో ఒక ఆడపిల్లని ఇంతమంది మన మొగోళ్ళం కలిపి రక్షించుకోలేకపోతున్నామే. ఒక అర్ధరాత్రి పూట అందరూ అడుగుతుంటారు, ఆడపిల్ల అర్ధరాత్రి పూట తిరగలేదా అని, తిరగలేదా? స్వతంత్రంగా తిరగలేదా అని చెప్పి. తిరగటానికి మనం సహాయం చేద్దాం, ఏముంది, మనం ప్రొటెక్షన్ చేద్దాం. రాత్రనక పగలనక అర్ధరాత్రి పూట నేను కూడా తిరుగుతుంటా కదా, ఎక్కడ ఆడపిల్ల గారైతే ఎక్కడ ఇబ్బందులు ఉందంటే నేను చెప్పినా కదా. నేనంట డియర్ కామ్రేడ్ అని పోయి రేప్ చేస్తా, అప్పుడు ఏం చేస్తారు? మీరు అడుగుతున్నది ఏంటంటే సింహాన్ని జింకను కాపాడమని మీరు అడుగుతున్నారు. ఇది ఎట్లా సాధ్యం? సింహానికి ఉన్న ఒక రూల్ తెలుసా మీకు? ఆకలి సింహానికి వేస్తేనే- ఆకలి అయినప్పుడు మాత్రమే అది వేటాడుతుంది, ఫస్ట్ పాయింట్. తర్వాత దానికి ఎంత అవసరమో అంతే తింటది. ఓకే, దాన్ని అందుకే సింహం అన్నారు. అందుకే అట్లానే అదే అంటున్నా, మనకు ఒక ఆడపిల్ల కనిపించగానే చెడ్డ ఆలోచనలు రావద్దు అనేది ఒక పాయింట్. ప్రతి వ్యక్తికి జీవితంలో గర్ల్ ఫ్రెండ్స్ ఉంటారు, ఫ్రెండ్స్ ఉంటారు, తర్వాత పెళ్ళి అవుతుంది, రకరకాల వ్యక్తులు ఉంటాయి. నీ ఎమోషన్ని నువ్వు వాళ్ళతో పంచుకో, ఒక డెమోక్రసీ వేలో. నీ ఎమోషన్నో లేకపోతే నీ అవసరాన్నో కనిపించిన వ్యక్తి మీద ఎట్లా రుద్దుతావు అనేది నేను అడుగుతున్నా. అదే సింహానికి మనం ట్రైనింగ్ ఇస్తున్నాం. ఇప్పుడు ఏమని ట్రైనింగ్ ఇస్తున్నాము? నీకు ఆకలైనప్పుడు మాత్రమే నువ్వు చేయాలి, అది దాని రూల్ అది. అంతే తప్ప నీకు ఇక్కడ ఒక అమ్మాయి కనిపించింది ఒంటరిగా అని చెప్పేసి ఆ అమ్మాయిని ఇబ్బంది పెట్టి హక్కు నీకు లేదని చెప్తున్నా నేను. నీ జీవితంలో ఎంత వ్యక్తికైనా సరే సార్, వాళ్ళ స్థాయికి తగ్గట్టు పంచుకోవడానికి ఒక యుక్త వయసు వచ్చిన తర్వాత, నేను రిలేషన్షిప్స్ మీద వర్క్ చేసిన కాబట్టి చెప్తున్నా. ఇది 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 రాసి పెట్టుకోండి. ఈ భూప్రపంచంలో పుట్టిన తర్వాత, ఎంత యుక్త వయసుకు వచ్చిన తర్వాత, వాడు మంచోడు కానీ, చెడ్డోడు కానీ, పేదోడు కానీ, ధనవంతుడు కానీ, కోటీశ్వరుడు కానీ, పంచుకోవడానికైతే ఒక తోడు ఉంటుంది కంపల్సరీ. అది గర్ల్ ఫ్రెండో ఆపోజిట్ సెక్స్ అయితే ఉంటారు. ఇదైతే 100% వాస్తవం. నీకేమైనా ఇబ్బంది ఉంటే నువ్వు వాళ్ళతో పంచుకో. ఒక తెలియని వ్యక్తుల మీదనో లేకపోతే తెలిసిన వ్యక్తులను నమ్మించో వాళ్ళ మీద నువ్వు ఈ వైలెన్స్ ఎందుకు చేస్తున్నావు అని చెప్తున్నా నేను. నీకేమైనా ప్రేమ ఉంటే, నీకేమైనా ఆవేశం ఉంటే వాళ్ళతో పంచుకో, వాళ్ళతో చర్చించు నువ్వు వెళ్ళి. కోల్కతా విషయానికి వద్దాం. ఇప్పుడు ఏం జరగబోతుంది ఈ కేసులో? ఇప్పుడు సుప్రీంకోర్టు మనకు సుమోటో కింద తీసుకున్నప్పుడే దాని సీరియస్నెస్ అర్థమవుతుంది కాబట్టి, అంతే కదా. అవును. దాన్ని సుమోటో కింద తీసుకున్నప్పుడు ఏంటంటే స్పీడీ ట్రయల్స్ వ్యవస్థలు పరిగెత్తాల్సిందే. అవును స్పీడీ ట్రయల్స్ వస్తుంది. రెండోది వచ్చేసి మనకు హానెస్టీ ఇన్వెస్టిగేషన్ జరుగుద్దా సార్? ఈ దేశంలో ఎవ్వరికి కష్టం వచ్చినా కూడా, నేను 100 సార్లు నాది రిపీటెడ్ డైలాగ్ ఇది, ఈ పుట్టుకకు, మన మానవ పుట్టుకకు ఎవరికి కష్టం వచ్చినా చివరికి కాపాడేది కోర్టే. రేపు పొద్దున ఒక ప్రధానమంత్రికి కష్టం వచ్చి గవర్నమెంట్లో ఏమైనా ఇబ్బంది ఎదురైనా కూడా మళ్ళీ ఆయన పోయి ఎక్కడ కూర్చోవాలా? విధి విధానాలు ఎవరు రూపొందించాలా? ఒక గవర్నమెంట్ ఒక విధి విధానాలు రూపొందించి దాన్ని క్యాన్సిల్ చేసే అధికారం ఎవరికి ఉంది? ప్రజలకు ఏమైనా ఇబ్బంది కలుగుతుంది అనుకో, ఆ చట్టాన్ని క్యాన్సిల్ చేసే అధికారం ఎవరికి ఉంది? చట్టాన్ని మార్చే అధికారం ఎవరికి ఉంది? న్యాయస్థానం. సో అదే న్యాయస్థానానికి కేసు జరిగింది కాబట్టి నాకు తెలిసి స్పీడీ ట్రయల్ చేసి దాన్ని సరైన ఎవరైతే దీనికి బాధ్యులు ఉన్నారో, ఎప్పుడైతే సుప్రీంకోర్టు ఇన్వాల్వ్మెంట్ అవుతుందో ఆ ఇన్వెస్టిగేషన్లో రాష్ట్ర ప్రభుత్వం పాత్ర కూడా వచ్చేస్తారు. ఇక సుప్రీంకోర్టు ఇస్ ద సుపీరియర్. సో దాంట్లో ఎవరినైనా అడగగలిగే శక్తి, అటు గవర్నమెంట్ని అడగగలిగే శక్తి, ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ని అడగగలిగే శక్తి, సమాజానికి ఆన్సర్ చెప్పాల్సిన శక్తి, ఆ బాధ్యత అంతా ఇప్పుడు సుప్రీంకోర్టు తీసుకుంది. కాబట్టి నాకు తెలిసి డెఫినెట్లీ సుమోటో కింద తీసుకున్నారు కాబట్టి ఇమ్మీడియట్లీ స్పీడీ ట్రయల్ ఒకటి ఉంటుంది ఇమ్మీడియట్లీ. ఎందుకంటే దేశంలో న్యాయం ఉంది, కంపల్సరీ మనకు ఎవరైనా అన్యాయం చేస్తే వాళ్ళకి మేము శిక్ష ఇస్తామని చెప్పడానికైనా సరే సుప్రీంకోర్టు ఇంటర్ఫియర్ అయింది కాబట్టి డెఫినెట్లీ వాళ్ళకి శిక్ష పడుతుంది. నిజంగా మంచి పరిణామం సార్, సుప్రీంకోర్టు ఇన్వాల్వ్ అవ్వడం మంచి పరిణామం. ఇకనైనా ఇలాంటి అభయ లాంటి మరో ఉభయనో ఇంకేదో జరగకుండా చర్యలు ఏమైనా తీసుకునే అవకాశం ఉంటుందా? కొత్త చట్టాలు వచ్చే అవకాశం? వాటికి కొన్ని వందల చట్టాలు రూపొందించారు. నిర్భయ జరిగినప్పుడు చట్టాలు వచ్చినాయి, తర్వాత రకరకాల చట్టాలు మాట్లాడుతున్నాము, రకరకాల కమిటీలు వేశారు, రకరకాల చట్టాలు ఉన్నాయి. ఎగెనిస్ట్ వైలెన్స్ ఎగెనిస్ట్ ఉమెన్ అయితే నేనైతే నా అభిప్రాయం ఏంటంటే మగోడే మారాలని చెప్తా. సూపర్ సార్, మళ్ళీ మీద ఉన్నారు. కరెక్ట్. ఏ గవర్నమెంట్ చేయదు దానికి, ఏ కోర్టు చేయదు, ఏం చేయదు. నువ్వు మగోడు మారి నువ్వు సాటి ఆడవాళ్ళని గౌరవించే స్థాయికి వచ్చేస్తే, డెమోక్రసీ వేలో నీకు ఎవరన్నా అమ్మాయి నచ్చింది అనుకో, డెమోక్రసీ వేలో నువ్వు ఎక్స్ప్రెస్ చేయి. ఓకే, వాళ్ళు రిజెక్షన్ చేసిన అనుకో, వదిలిపెట్టేయి. లవ్ చేయటం వేరు, వైలెన్స్ చేయటం వేరు.
ఎక్స్‌ప్రెస్ చేయడం అనేది నీ హక్కు. అరే ఒక అమ్మాయి నచ్చితే అరే భయ్ ఐ లవ్ యూ అని చెప్పు. ఆ అమ్మాయి ఇంట్రెస్ట్ ఉంటే ఓకే అంటది. లేదంటే "ఏయ్ వద్దురా భయ్" అంటది. ఏదో ఆడికి అయిపోతది. ప్రేమించుకోవడం కూడా వేరు. ప్రేమించుకున్నప్పుడు చిన్న చిన్న గొడవలు, వలకలు అవి ఉంటాయి. అది క్రైమ్ అగైనిస్ట్ క్రైమ్ అనలేం దాన్ని. వాంటెడ్‌లీ మనం చేసేదాన్ని వైలెన్స్ అగైనిస్ట్ వుమెన్ అంటాం. ఆ వుమెన్‌కి మనం వైలెన్స్ చేయకూడదు. మనం మనం ఇంతకుముందు మనం సింహం అన్నాం కదా! మనం సింహం లెక్కనే బతుకుదామని చెప్తా నేను. ఇవాళ ఎవరన్నా ఆడపిల్లల్ని చూస్తే నాకు సిగ్గు అనిపిస్తుంది తెలుసా? నీ అమ్మ మనకి మనము మనం మొగజాతి ఆణిముత్యాల కింద ఉండాలి గానీ, ఆడపిల్లల్ని ఇబ్బంది పెట్టుకుంటా, అది వాళ్ళని బలహీనమైన వాళ్ళని వాళ్ళని చేసుకుంటా, వాళ్ళ ముంగట మనం దోషిగా నిలబడాలి సార్. నేను చెప్తున్నా కదా! ఎవరన్నా గనక ఆడపిల్లల్ని ఇబ్బంది పెట్టే ఉద్దేశం ఉంటే, లేకపోతే ఇప్పుడు ఏదన్నా మీ మధ్యలో ఇప్పుడేమో జరుగుతుంటే ఇమ్మీడియేట్ ఎళ్లి వాళ్ళని కన్ఫెస్ చేసి సారీ చెప్పండి. మీరు సగం నిద్రపోతారు ఇంటికి వెళ్లి. సూపర్ సూపర్. మన మొగజాతి ఆణిముత్యాలు అందరికీ చెప్తానా, మీ జీవితంలో ఉన్న ప్రతి అమ్మాయి దృష్టిలో మీరు హీరోగానే బతకండి తప్ప రైట్. ఒక గలీజ్ వ్యక్తి కిందనో లేకపోతే చేతగాను కిందనో దోషిగాను, నీచుడిగాను. దోషిగాను నిలబడకండి అని చెప్తున్నా నేను. హీరో అనేటోడు తెర మీద కాదు ఉండాల్సింది. నీ జీవితంలో నీ కుటుంబ సభ్యులనో లేకపోతే నీ చుట్టుపక్కల సమాజంలో ఉన్న లేడీస్నో నువ్వు కాపాడి వాళ్ళ దృష్టిలో ఎప్పటికీ హీరోగా ఉండిపో తప్ప గలీజ్ పనులు చేసి వాళ్ళని ఇబ్బంది పెట్టి లేకపోతే వాళ్ళకి ఇంకోటి చేసి వాళ్ళ మనసులో గలీస్థానం వాళ్ళని చూసి ఒక నెగిటివ్ తెచ్చుకోకని చెప్తాను నేను. వండర్ఫుల్ సార్. అంటే ఒక పురుషుడు మారితేనే ఈ నేను సమస్యకు అదే పరిష్కారం. చెప్తున్నా, పురుషుడు మారితేనే సమస్యకు ఈ పరిష్కారం. సమస్యకు పరిష్కారం ఉంది. ఎన్ని చట్టాలు ఈ ఒక ప్రధానమంత్రి పిలిపిస్తే నిలబడతారు, లేకపోతే ఒక సీఎం పిలిపిస్తే నిలబడతారు కదా. ఒక కామన్ వ్యక్తి నేను పిలిపిస్తున్నా కదా, నేను ఆడపిల్లను కాపాడుతా అని చెప్పి మీరు డీపీ పెట్టుకోండి. ఒక రోజన్నా, ఒక్క రోజున పెట్టుకోండి. నేను నా చుట్టుపక్కల, నేను నా కుటుంబ సభ్యులను కానీ నా చుట్టుపక్కల నా ఆడపిల్లలను కానీ నేను వాళ్ళకి రక్షణగా నిలబడతా. నేను నిలబడతా యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్, లేకపోతే యాజ్ ఎ బ్రదర్, యాజ్ ఎ లవ్వర్, ఏ పాత్ర నేను యాజ్ ఎ ఫాదర్ నేను నిలబెడతాను. ఒక్కరోజు డీపీ పెట్టుకోండి చాలు. ఆ డీపీ వల్ల మీ చుట్టుపక్కల జనాలకి అరే వీడు నా కోసం ఉన్నాడు, నా కోసం నిలబడతాడు వీడు అనే ఒక ఫీలింగ్ తెప్పినట్టు సరిపోతుంది. వచ్చేస్తుంది. ఈ సమాజంలో మార్పు వస్తుంది. ఖచ్చితంగా దీన్ని ఒక ఉద్యమ రూపంలోకి తీసుకెళ్దాం సార్. తీసుకెళ్ళాలి మంచి మనం. ఆలోచన. మనం Yes. మనది మీడియాగా- తీసుకెళ్ళాలి మనం. మీడియాగా మీడియా మా పరంగా బాధ్యత తీసుకెళ్ళాలా. నేనైతే మీడియాకు ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, ఏంటంటే మీరు ఎక్కడైనా సెన్సేషనల్ జరిగినప్పుడు ఎట్లయితే కవరేజ్ ఇస్తున్నారో శిక్షలు పడ్డప్పుడు కూడా వాటి మీద డిస్కషన్ పెట్టమని చెప్తాను నేను. రోజుకు రాష్ట్ర వ్యాప్తంగా యావజ్జీవ కారాగార శిక్ష చాలా పడతాయి. కానీ ఎవరికి తెలియదు అది. మరి ఇప్పుడు చట్టాల మీద భయం ఎందుకు లేదు? నేరం ఏమో ఓపెన్ జరుగుతుంది, శిక్ష ఏమో 4 గోడల మధ్యలో పడుతుంది. ఇంతకుముందు విలేజ్లెస్ అనేటివి చిన్న చిన్నగా ఉంటుండే. ఇంత మైగ్రేషన్ లేదు, ఇంత వ్యవస్థ లేదు. ఎవడన్నా ఒక ఆడపిల్ల మీద తప్పు చేస్తే వాడిని సమాజం వెలివేస్తుండే. ఆ కన్నులందరూ వాడి గురించి మాట్లాడుకుంటుండే. వీడు అబ్బో వీడు వాడిని చూడగానే ఆడపిల్లలకు దూరం పెడుతుండే. అమ్మో వీడు గలీజ్ గారు రాబోయే అని చెప్పి. మీ కాలనీల్లో, మీ విలేజ్లో, లేకపోతే మీ కాలనీల్లో, మీ ఏరియాల్లో ఆడపిల్లల్ని ఇబ్బంది పెట్టేటోడు ఉంటే వాడిని బహిరంగంగా ఆ మీటింగ్లలో అక్కడ చెప్పండి, పలానా వ్యక్తి ఒకటి తిరుగుతుండు, ఈడ ఇట్లాంటి వీని గుణం ఉంది అని చెప్పేసి. వాడు నేరం చేసిన తర్వాత అందరూ వచ్చి అవును మాకు తెలుసు వీడు మన దాగిండు, లేకపోతే అందరూ వచ్చి మన కొట్టిండు అని చెప్తారు. కానీ మరి ఆ నేరాన్ని ముందే ఆపచ్చు కదా మీరు. సామాజిక బాధ్యత లేదా? రోజుకు ఒక 10 నిమిషాలన్నా మీ జీవితంలో, ఒక్క 10 మినిట్స్ అన్నా మీ జీవితంలో సమాజం కోసం ఆలోచిస్తే, రోజు కదా ఒక మీరు యోగా చేస్తావు, జిమ్ చేస్తావు, తర్వాత మందు కూర్చుంటావు, పార్టీలు పెళ్ళిళ్ళు చేస్తున్నావు కదా, మరి సమాజం కోసం ఒక 10 నిమిషాలు కేటాయించు. ఎక్కువద్దు. ఎక్కడైనా ప్రశాంతం కూర్చొని నీకు వీలున్న దగ్గర ఎక్కడ ఒక డేలా పడుకునే ముందో, పడుకున్న తర్వాతనో, లేచిన తర్వాతనో, ఆఫీసులో అరే నేను సమాజంలో ఉన్నా కదా, ఈ సమాజం మంచిగా ఉండాలి కదా అని చెప్పి ఒక్క 10 నిమిషాలు మీరు ఆలోచించి వదిలిపెట్టేసేయండి. కరెక్ట్ 100 రోజుల్లో మీలో మార్పు వచ్చేస్తుంది. అందరిలో సమాజమే మారిపోతుంది. 100 రోజుల్లో మీలో మార్పు వస్తుంది. రోజు 10 నిమిషాలు 100 రోజులు కూర్చోండి, మీ బిహేవియర్ మారుతుంది, మీ ఆలోచన విధానం మారుతుంది, మీరు అన్ని మారుతాయి. ఇవన్నీ మరి ఎందుకు చేస్తాం లేదు? మరి ఇది అందరు ఎవరు నేర్పాలా? ఇక మనమే ఉద్యోగం. మీరు అందుకే చెప్తున్నా, మీకు ఉంది కాబట్టి మీరు చెప్పండి అందరికి. ఖచ్చితంగా చెప్తాం సార్. మీ చుట్టుపక్కల ప్రతి వ్యక్తికి, ప్రతి మగవాడు నేను మీకు రక్షణ ఉన్నా అని చెప్పి మీరు డీపీ పెట్టుకోండి. అది కలకత్తా కేసుకి మీకు న్యాయం జరిగినట్టే. అది కరెక్ట్. ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి మొగడు ఒక డీపీ పెట్టుకోమని చెప్పండి. ఆడపిల్లలకు రక్షణ నేను ఉన్నా అని చెప్పి, నేను హీరోని అని చెప్పి పెట్టుకోమని చెప్పండి. మీ దమ్ముంటే మీకు కలకత్తా కేసు న్యాయం జరిగినట్టే. నువ్వు డీపీ పెట్టుకోగలిగితే 10% క్రైమ్ తగ్గుతుంది. ఒక్క ఆడపిల్లని రక్షించదు చాలు మనం. ఒక్క ఆడపిల్ల నీ జీవితంలో ఎవరన్నా ఇబ్బంది ఇప్పటికైనా పెడుతుంటే పోయి వాళ్ళకి క్షమాపణ చెప్పు. పోయి నీ కొలీగునో, లేకపోతే నీ కాలనీ మేట్నో, మీ ఊర్లో ఉన్న అమ్మాయినో నువ్వు ఏదైనా వేరే రకంగా చూసింటే పోయి వాళ్ళకి క్షమాపణ చెప్పు. పోయి నేను నిన్ను ఇట్లా చూసినా, లేకపోతే నిన్ను ఇట్లా అనుకున్నా కాబట్టి తప్పు అవుతుంది, క్షమించు అని చెప్పి కాళ్ళ మీద పడిపోయి. హ్యాట్స్ ఆఫ్ సార్. మీ రివల్యూషనరీ థాట్ ప్రాసెస్ నిజంగా మగోడు మారాలి సార్. ఎన్ని చెప్పినా కూడా మగోడు మారితేనే ఆడదానికి రక్షణ ఉంటుంది. రైట్ సార్. దీన్ని మనం ముందుకు తీసుకెళ్దాం.
థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో ఫ్రెండ్స్ చూశారు కదా, పురుషుడు మారాలి, పురుషుడు ఆలోచన విధానం మారాలి. స్త్రీ అంటేనే ఒక లైంగిక వస్తువు, ఆమెను ఏమైనా చేయొచ్చు, ఒక బలహీనరాలి మీద మనం ఒక జంతువులాగా విరుచుకుపడవచ్చు అని మీ మానసిక దౌర్బల్యాన్ని వదిలిపెట్టండి. నేను నా సాటి స్త్రీని గౌరవిస్తాను, కాపాడుతాను అని ఒకసారి నాగేశ్వరరావు గారు చెప్పినట్టు ఒక చిన్న డీపీ, నేను ఒక ఆడపిల్లను కాపాడుతాను అని ఒక చిన్న డీపీ ద్వారా ఈ సమాజంలో చాలా మార్పు తేవచ్చు, ఒక అద్భుతమైన సమాజాన్ని నిర్మించవచ్చు అనేది మనందరికీ అర్థమవుతుంది. నేనైతే ఈ క్షణం నుంచి సార్ని ఫాలో అవుతాను, ఈ ఉద్యమంలో పార్టిసిపేట్ చేస్తాను. దయచేసి మీరందరూ కూడా ఒక మంచి పని కోసం చేయండి. సార్ ఒక మంచి మాట అన్నారు, మీరు మారితే కోల్కత్తాలో ఆ మహిళా డాక్టర్కి న్యాయం జరిగినట్టే అని ఒక మాట అన్నారు. నిజంగా తన ఆత్మ శాంతిస్తుంది. అట్లీస్ట్ మన ఈ సమాజం, నా చావు ద్వారా ఈ సమాజంలో ఒక మంచి మార్పు వచ్చిందనే తృప్తి అయిన ఆమె ఆత్మ కలుగుతుంది. అట్లాగే అతనికి నిందితుడికి కఠిన శిక్ష పడాలి, సరైన నిందితుడికే శిక్ష పడాలి. ఎందుకంటే భయం వేస్తుంది, జరుగుతున్న పరిణామాలు చూస్తుంది, ఎవరో బకరాన్ని చేసేసి ఏదో చేస్తున్నారు. సుప్రీంకోర్టు సుప్రీంకోర్టు ఇన్వాల్వ్మెంట్ అయింది కాబట్టి అక్కడ డెఫినెట్ గా ప్రతిదీ క్వశ్చన్ చేసే అధికారం ఇప్పుడు ఉంటుంది. వాళ్ళ ఇష్టానుసారం చేసే అవకాశం ఉండదు. లేదు కాబట్టి ఎందుకంటే కోర్టుకున్న పరిధి పరిధి. దానికి ఆలోచించే విధానం పెద్దగా ఉంటది కాబట్టి విస్తృతమైనది ఏదైనా కాబట్టి. తప్పు జరుగుతున్నా మేము పట్టగలుగుతాం. Right, right. ఇన్వెస్టిగేషన్ ఎక్కడ తప్పు జరుగుతున్నా ఉండదు ఇక. ఉండదు ఇక. కాబట్టి ఇప్పుడు అంతా సెటరేట్ అయిపోతుంది ఇన్వెస్టిగేషన్ Super, ప్రాసెస్. super. సో ఇది నాగేశ్వరరావు గారు, అడ్వకేట్ నాగేశ్వరరావు గారితో ఇవాళ బిఎస్ టాక్ షో. నేను మీ బిఎస్ సైనింగ్ ఆఫ్.